నాలాయిర దివ్య ప్రబంధంలోని నాచియార్ తిరుమలి అనే రచనను గోదాదేవి అనే ఆండాళ్ తల్లి రచించారు. ఈ నాచియార్ తిరుమలి నాలాయిర దివ్య ప్రబంధంలో 14 భాగములుగా 143 పాసురములతో నిండి ఉన్నది. 2 రోజుల నుంచి 4 భాగములను చూశాము. ఈరోజు 5-6 భాగములను చూద్దాము. నాచియార్ తిరుమలిలోని 5వ భాగం. విరహ వేదన అనుభవిస్తున్న గోదాదేవి తీయని గొంతుతో ఆ భగవంతుడిని పిలవవా అని కోకిలను అడుగుతున్నది. మన్ను పెరుంపొకల్ మాతవన్ మామణివన్నన్ మణిముడి మైందన్ తన్నై ఉకందతు కారణమాక ఎన్ శంగు ఇలక్కుం వలక్కుండే பொன்னை குறுகத்தி நாளல் செருந்தி பொதும்பினில் வாழங்குயிலே பின்னி எப்போதும் இறந்து விரைந்து ఎన్ పవళవాయన్ వరగోవాయ్. ఎదురులేని కళ్యాణ గుణ సంపన్నుడు, నిరంజనుడు, మెరిసే మణిమయ కిరీటమున్న ప్రకాశ సుందరుడు, ఆజానుబాహుడు, అరవిందలోచనుడు అయిన ఆ శ్రీయప్పతిని నా హృదయంలో స్థిరముగా నిలుపుకొని సర్వస్వము అతడే అనే ఆశతో బ్రతుకుతున్నాను. ఆ స్వామి నాకు కనబడక బెంగతో నా చేతిగాజులు జారిపోతున్నాయి. అరవిరిసిన మాధవి పుష్పలతల చొరపున్నల తోటలలో అల్లు పెరగక ఆలపించే ఓ చిన్న కోకిల, నా బెంగను తీర్చే పగడపోదరపు నా స్వామి తొందరగా వచ్చేటట్లు నీ తీయని గొంతుకతో కమ్మగా పిలవవా. 2వ పాసురం. வெள்ளை விழிசெங்கு இடம் கையில் கொண்ட விமலனேனக்கு உருகாட்டான் உள்ளம் புகந்து என்னை நைவித்து நாளும் உயர்வ பைத்து கூத்தாட்டு காணும் கல் அவில் சம்பக பூமலர் கோதி கழித்து இசை பாடும் குயிலே மெல்ல இறந்து மிளத்தி மிளத்தாతో ఎన్ వేంగడవన్ వరగోవాయ్. దిక్కులు పెక్కటిల్లే శబ్దము చేసే తెల్లని పాంచజన్య శంఖము ఎడమ చేతిలో ఉన్న నా స్వామి నాకు తెలియకుండా నా హృదయంలోకి అలవోకగా వచ్చి తన విరహపు వేదనతో నన్ను బాధ పెడుతున్నాడు. తేనె నిండిన సంపెంగలలోని మకరందమును ఆనందముగా ఆరగించి మధురమైన రాగాలాపన చేసే ఓ చిన్ని కోయిల, తెల్లవారుజామున వేగుచుక్కవలే కనిపించే నా స్వామి ఆ వెంకటేశ్వరుడు తొందరగా ఇక్కడకు వచ్చేటట్లు మృదువైన నీ తీయని గొంతుకతో కమ్మగా పిలవవా. 3వ పాసురం. మా తలిదేరు ముంబు కోలుగొళ్ళ మాయని రావణన్ మేల్ శర్మారితాయ్ தலை அத்தது வீழ் தொடுத்தா தலைவன் வரவு எங்கும் காணேன் போதுலர் காவில் புதுமணம் நாராபுரி வண்டின் காமரம் கேட்டு உன் காதலியோடு உடன் வாழு குயிலே ఎన్ కరుమాణికం వరకువాయ్. రథము పైన సాగే రావణాసురుడి మీదకు బాణవర్షమును కురిపించిన శ్రీరాముడు నన్ను మరిచిపోయి నా దగ్గరకు రావడం లేదు. వికసించిన పూల తోటలలో కమ్మని వాసనల మధ్యన తుమ్మెదల మధుర గానమును వింటూ ప్రియురాలితో కలిసి ప్రశాంతముగా జీవించే ఓ చిన్న కోయిల, నా నీలరత్నమణుల స్వామి తొందరగా వచ్చేటట్లు నీ తీయని గొంతుకతో కమ్మగా పిలవవా. 4వ పాసురం. ఎంబు ఒరికీన వేల్నెడు కంగళపై ఏమై பொருந்தாவலனாலும் தொம்பகடல் ஒக்கு வைகுந்தான் என்பது ஓர் தோணி விராத்து உழல்கின்றேன் அம்புடையாரை விரவூரி நோயத்து நீயும் அரிதி குயிலே பொன்புரை மேனி கருளா கொடியுடை பொன்னி என்னை వరకువాయ్. స్వామిపై విరహముతో నా శరీరములోని ఎముకలన్నీ కరిగిపోతున్నాయి. ఈటల వంటి అందమైన నా విశాల కన్నులు నిద్రను ఎరగక గుంట కన్నులై జీవమును కోల్పోతున్నాయి. ఆ వైకుంఠనాథుడి కోసము చాలా రోజులుగా ఈ దుఃఖసాగరములో ఒక పడవ వలె మునిగిపోతూ అల్లాడుతున్నాను. ఓ చిన్ని కోయిల, ప్రియుడిని ఎడబాసిన ప్రియురాలు పడే విరహ వేదన నీకు తెలుసు కదా. బంగారు అన్న శరీర ఛాయ కలిగిన గరుడ వాహనదారి ఆ పుణ్యప్రదుడు వచ్చేటట్లు నీ తీయని గొంతుకతో కమ్మగా పిలవవా. 5వ పాసురం.
மென்னடை அன்னம் பறந்து விளையாதும் வில்லிபுத்தூர் ஒரே வாந்தன் பொன்னடி காமதோர் ஆசையில் நாளேன் பொறுகையில் கண்ணு இணை துங்கா இன்னடி ஷீலோடு பாலமு தோட்டி எடுத்த என் கோல கோழி கிளியை உன்னடு தோழமை கொள்ளுவன் குயிலே ఉలుగోళందాన్ వరకు వాయ్. వయ్యారపు నడకలతో నాట్యమాడే హంసల గుంపులు తిరిగే విల్లిపుత్తూరులో కొలువై ఉన్న స్వామి యొక్క దివ్యమైన పాద పద్మములను సేవించాలి అనే ఒకే ఒక ఆశతో విగత జీవి వలె బ్రతుకుతున్న నా రెండు కన్నులు చేప కన్నులై నిద్రించడం లేదు. ఓ నల్లని కోకిల, తీయని పాలబువ్వతో పెంచిన నా అందమైన చిలకను నీకు పరిచయం చేస్తాను. లోకములను కొల్చిన ఆ వామనుడు వచ్చేటట్లు నీ తీయని గొంతకతో కమ్మగా పిలవవా. 6వ పాసురం. ఎత్తి షయ్యో మమరారు పడిందేత్తు ఇరుడి కేశన్ వల్లి షయ్య మొత్తన్న వెన్మురు వల్లు షయ్యు వాయుములయ్యం అళగళిందేన్ நான் கொத்தோலர்காவில் மணிதடம் கண்ணு படை கொள்ளும் இளங்குயிலே என் தத்துவனே வர கூకిత్తియాకిల్ తలై ఎల్లాల్ కై మారిలేనే. 8 దిక్కులలోని దేవతలందరూ కొలిచే హృషికేశుడు నన్ను పట్టించుకోకపోయేసరికి ముచ్చపు గింజల వంటి తెల్లని పలు వరసతో నిండిన ఎర్రని సుతుమెత్తని నా అధరములపై ఉన్న చిరునవ్వుని మరిచిపోయి చేసేది లేక నా అందమును పోగొట్టుకుని తల వంచుకొని నా హృదయములో నేను బాధపడుతూ బ్రతుకుతున్నాను. వికసించిన పూల గుత్తలతో నిండిన తోటలలో అందమైన చెట్ల కొమ్మల మధ్యన ప్రశాంతముగా నిద్రించే ఓ చిన్న కోకిల, నాకు శక్తినిచ్చే శక్తివంతుడు వచ్చేటట్లు నీ తీయని గొంతుకతో కమ్మగా పిలవవా. 7వ పాసురం. பொங்கிய பார்கடல் வள்ளி கொள்வானை புணர்வாத்தோரா செய்யினாலி என் கொங்கை கிளறந்தோ குமைத்து கொட்டகோலித்து ஆவியை ஆகுலம் செய்யும் அங்குயிலே உனக்கென்னா மறைந்தூரைவு ஆளியும் செங்கும் ஒண்டண்டும் தங்கைய கையவனை వరకూవిల్ నీ శాల తరుమం పెరుతీ. నా హృదయంలో నిండి ఉన్న నా స్వామి, ఆ క్షీరసాగరమున శయనించిన శేషశైలుని చేరాలి అని ఒకే ఒక ఆశ నన్ను ప్రతి క్షణము బాధ పెడుతూ నా ప్రాణములను తోడేస్తున్నది. అందమైన రాగమును తీసే ఓ చిన్న కోకిల, శంఖచక్రాలను గదను చేతపట్టిన వనమాలి, ఎక్కడో ఏ లోకములో దాగి ఉన్న నా స్వామి, ఇక్కడకు వచ్చేటట్లు నీ తీయని గొంతుకతో కమ్మగా పిలవవా, నీకు పుణ్యము ఉంటుంది. 8వ పాసురం. శాంగం వళయ్యా వలికం దొడగైచా துரன் பொருத்தமுடையன் நாங்களியம்மிலிருந்தொட்டியா கைச்சங்கம் நானும் அவனும் அரிதும் தேங்கனி மாம பொழில் செந்தளிர் கோதும் சிறுகுயிலே திருமாலை அங்கு விரைந்து ஒல்லை கூకిత్తియాకిల్ అవనే నాన్ చెయ్యవన్ కానే. విశాలమైన చేతులతో శివధనుస్సును విరిచిన ఆజానుబాహుడు రహస్యముగా వచ్చి మాయ చేసి నన్ను వశపరుచుకున్నాడు. ఈ విషయము మా ఇద్దరికి మాత్రమే తెలుసు. తీయని మామిడి పండ్ల తోటలలోని లేత మామిడి చిగురును తినే చిట్టి కోకిల, ఆ ఆశ్రిత వ్యామోహనుడు, నా మోహనాకారుడు ఇక్కడకు వచ్చేటట్లు నువ్వు పిలిస్తే నేను నీకు ఏమిస్తానో చూద్దువుగాని. 9వ పాసురం. పైంగిలి వన్నన్ ஷீரீதர நெம்பதோர் பாஷத்தா கப்பட்டீருந்தேன் பொங்கலி வந்து இறைக்கும் பொழிவாளுகுயிலே கொணிకొండు இத்தினி கேள் செங்கொடு செக்கரத்தான் வரகூதல் பொன்வளை கொண்டு தருதல் இங்குள்ளா காவினில் வாழ் கருத்தில் இரண்டத்து ஒன்றேல் తిన్నం வேண்டும். అందమైన మోహనాకారపు శ్రీధరుడు అనే వలలో ఒక చిలక వలె చిక్కుకున్న నన్ను ఆ శంఖచక్రధరుడు వచ్చి తప్పించడం తప్ప వేరే మార్గము లేదు. రంగురంగుల సీతాకోక చిలకలు, తుమ్మెదలు ఆడుతూ పాడుతూ తిరిగే తోటలలో ప్రశాంతముగా తిరుగుతూ సుఖపడే ఓ చిట్టి కోకిల, నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను. ఇక్కడున్న ఈ తోటలలో నువ్వు తిరగాలి అని అనుకుంటే
నా స్వామి వచ్చేటట్లు నీ తీయని గొంతుకతో కమ్మగా పిలిచినా సరే, లేక బక్క చిక్కిన నా చేతులకు సరిపడా బంగారపు గాజులను తెచ్చినా సరే. 10వ పాసురం. அன்று உலகம் அளந்தானை கண்டு அடிமை கண் அவன் வெளிசெய்யா தென்றலும் திங்களும் ஊடரொத்து என்னை நலியும் முறைமையாறியேன் என்றும் இக்காவில் இருந்திருந்து என்னை தாத்தே நீயும் குயிலே இன்று நாரணனை వరకు వాయేలు ఎంగత్తు నిండ్రం దొరప్పన్. లోకములను కొలిచిన ఆ వామనుడిని చేరాలి అని ఆశతో బ్రతుకుతున్న నేను ఆ స్వామి కనబడక తల్లడిల్లుతుంటే నా బాధను పట్టించుకోకపోగా ఎగతాళి చేస్తూ దక్షిణ దిక్కు నుండి వీచే చల్లని ఈ పిల్లగాలి తెల్లని పండు వెన్నెలతో కలిసి నన్ను బాధ పెడుతున్నది. కమ్మని నీ గానముతో నా స్వామి ఆ నారాయణుడిని రమ్మని పిలవడం మరిచిపోయి నన్ను బాధ పెట్టినట్లయితే నిన్ను ఈ తోట నుండి వెళ్ళగొడతాను, జాగ్రత్త. 11వ పాసురం. விண்ணொர் நீண்ட அடிதாவியாமைந்தனை வேல் கண் மடந்தை விரும்பி கண்ணுரையன் கடல் வண்ணனை கூறுகரம் குயிலே என்ற மாத்தம் வண்ணுரு நான் மறையோர் புதுவை மன்னன் பட்டர் பிரான் கோத்தை சொன்னா నన్నురు వాషకమాలై వల్లార్ నమో నారాయణాయ ఎంబారే. ఆకాశమునకు అంటుతూ ఎదిగి తన దివ్యపాదములతో ఈ లోకములను కొలిచిన వామనుడిపై విరహ వేదనతో విశాలమైన ఈటి కన్నుల అమాయకపు యువతి, నల్లని ఓ కోకిల, నా సముద్రవర్ణుడిని నా కన్నుల ముందుకు వచ్చేటట్లు పిలవవా అని అంటూ పిలిచినట్లుగా శ్రీ విల్లిపుత్తూరు నగరంలోని భట్టనాథుడి కూతురు గోదాదేవి అనే ఆండాళ్ళ తల్లి రచించిన ఈ విశేషమైన పాశ్రములను మనస్ఫూర్తిగా చదివినవారు మరణించిన తరువాత నమో నారాయణాయ అని అంటూ ఆ వైకుంఠమునకు చేరగలరు. నాచియార్ తిరుమలిలోని 6వ భాగం. విరహవేదనలో ఉన్న గోదాదేవి భగవంతుడు వచ్చి తనను పెళ్లాడినట్లు కలను కన్నది. 1వ పాసురం. వారణమాయురం శూళ్వళం వేషైతు నారణ నంబి నడే కీన్రా నెన్రు ఎతిర్ పూరణ వరకడం వైతు పురమెంగుం తోరణం నాటాకనాగండేన్ తోళినాన్. నగరమంతా పచ్చని మామిడి తోరణములను కట్టి నగరములోని వాకిళ్ల ముందు నుంచి వేద మంత్రములతో పురోహితులు నిండు బంగారు కలశములతో ఎదురురాగా 1000 ఏనుగుల మధ్య పెద్ద ఊరేగింపుతో ఆ శ్రీమన్నారాయణుడు నన్ను వివాహమాడుటకు వస్తున్నట్లుగా నేను కలను కన్నాను చెలి. 2వ పాసురం. நாளை வத்துவை மணவென்று நாளிட்டு பாளை கமுகு பெரிசுடை பண்டல்கீழ் ஓளரி மாதவன் கோவிந்தானெம்பானோரு காளை బొగదా కనా కండేన్ తోళినాన్. గెలలు నిండిన అరటి చెట్లు, గుత్తులతో నిండిన పోక చెట్లతో అందముగా అలంకరించిన పెళ్లి పందిరిలోకి బలమైన సింహము వంటి మాధవుడు ఆ గోవిందుడు పెళ్లి కుమారుడై నన్ను వివాహమాడుటకు వచ్చినట్లుగా నేను కలను కన్నాను చెలి. 3వ పాసురం. ఇంద్రనుల్లిట్ట தேவர குழாமெல்லாம் வந்திருந்து என்னை மக்கள் வேஷி மந்திரித்து மந்திர கோடி உடுத்தி மணமாலை అందిర షోటకనా కండేన్ తోళినాన్. పట్టు చీరతో నన్ను వధువుగా అలంకరించి నా ఆడబిడ్డ అయిన దుర్గాదేవి కళ్యాణమాలను నా మెడలో వేయగా ఇంద్రాది దేవతలందరూ నన్ను దీవించినట్లుగా నేను కలను కన్నాను చెలి. 4వ పాసురం. నా ఆల్దిశై తీర్థం కొనరందు నవినల్కి పారప్ప నచ్చిట్టర్ பல்லாரெடுத்தேத்தி பூனை கண்ணி புனிதனோடு என்றன்னை காப்பு நான் கட்டகனா కండేన్ తోళినాన్. సూర్యప్రకాశపు కాంతి దీపపు కలశములు చేత పట్టుకొని ముత్తైదువులు ఎదురు వెళ్ళగా మధురాధిపతి అయిన శ్రీకృష్ణుడు పాదుకలతో భూమి అదురున్నట్లు నడుచుకుంటూ వచ్చినట్లుగా నేను కలను కన్నాను చెలి. கதிரொளி தீபம் கலசம் உடன் ஏந்தி ஷதிர் இளாமங்கை அறுதாம் வந்து திருக்கொள்ளா
மதுரையார் மன்னா நடிநிலை ரொட்டங்கு மதிராப்பு குதகனாக கண்டேன் தோழி நான். పుణ్యవచనపు వేద మంత్రములను పఠిస్తూ పురోహితులు పవిత్ర జలమును 4 దిక్కులలోనూ చల్లి పరమ పావనుడైన ఆ శ్రీమన్నారాయణుడితో నా చేతికి పూలమాలను కంకణధారణగా చేసినట్లుగా నేను కలను కన్నాను చెలి. 6వ పాసురం. మత్తళం కొట్టావరి శంగం నిన్రోత ముత్తుడై తామం నిరైతాళంద బందల్గోళు మైతు నన్నంబి మధుసూదన్ వందు ఎన్నై కైతలం వర్తన కనా కండేన్ తోళి నాన్. ముచ్చాల పెళ్లి పందిరి కింద మంగళ వాయిద్య ధ్వనిలో సుడి తిరిగిన శంఖమును పట్టుకున్న మామ కొడుకు మధుసూదనుడు నా చేతిని గట్టిగా పట్టుకున్నట్లు నేను కలను కన్నాను చెలి. 7వ పాసురం. వాయ నల్లార్ నల్లమరై ఓతి మందిరత్తాల్ పాశు ఇలైనా నల్లవడొత్తు పరిధి వైతు కాయ శినామా களீரன்னான் என் கை பத்தி தேவலம் చెయ్యకనా కండేన్ తోళి నాన్. పురోహితులు అగ్నిహోత్రములో సమిధలను ఉంచి వేదములలోని పెళ్లి మంత్రములను గట్టిగా చదువుతుండగా పచ్చని ఆకుల పెళ్లి పందిరి కింద మధుపుటి ఏనుగు వంటి శ్రీకృష్ణుడు నా చేతిని పట్టుకొని అగ్నిహోత్రము చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా నేను కలను కన్నాను చెలి. 8వ పాసురం. இமைக்கும் 7 பிறவிக்கும் 10 நம்மையுடையவன் நாராயணன் நம்பி செம்மையுடையா திருகையால் தாழவத்தி అమిమిదిక్కాక నా కండేన్ తోళి నాన్. 7 జన్మలకు నన్ను రక్షించే నా స్వామి, నా సర్వస్వము తానే అయి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు తన ఎర్రని చేతులతో నా కాలును పట్టుకొని సన్నికలు తొక్కించినట్లుగా నేను కలను కన్నాను చెలి. 9వ పాసురం. வருஷிலை வாழுமுகத்தோ என்னை மார்த்தாம் வந்திட்டு எரிமுகம் பாரித்து என்னை முன்னே நிறுத்தி அறிமுகன் அச்சுதன் கை மேல் என் கை வைத்து பொறிமுகன் దట్టకనా కండేన్ తోళి నాన్. అందమైన దట్టమైన కనుబొమ్మలతో ముఖము మెరుస్తుండగా నా సోదరులు వచ్చి అగ్నిహోత్రము ఎదురుగా నిలిచి సింహముఖుడైన ఆ అచ్యుతుడి చేతిలో నా చేతిని ఉంచి లాజహోమమైన అప్పగింతలో చేసినట్లుగా నేను కలను కన్నాను చెలి. 10వ పాసురం. కుంగమమ్మ పీకుళిరు శాంతం మట్టిత్తు మంగళవేది వలం శైతు మణనీరు అంగు అవనోடும் உடன் சென்று అంగు ఆనై మేలు మంగన మాటాగ నా కండేన్ తోళి నాన్. చల్లని చందనమును పూసుకొని పన్నీటితో స్నానము చేసి కుంకుమ బొట్టును నుదుటును దిద్దుకుని పెళ్లి కూతురిగా శ్రీకృష్ణుడితో కలిసి మంగళకరమైన వీధులలో ఊరేగినట్లు నేను కలను కన్నాను చెలి. 11వ పాసురం. ఆయను కాకత్తాన్ కండకనా వినై வேயருவு கல்வில்லி ஒத்தோருகோன் கோத்தை சொல் தோய தமிழ் மாலை 5 வல்லவர் వాయుం నన్మగళై వేత్తు మకిల్వరే. శ్రీ వైష్ణవులచే పూజింపబడే విల్లుపుత్తూరు నగరంలోని పెరియాళ్వారుల కూతురు అయిన గోదాదేవి అనే ఆండాళ్ళు తల్లి గోపాలుడైన శ్రీకృష్ణుడి గురించి నిద్రలో తాను కన్న కలను గురించి చెప్పిన ద్రవిడమాల 10 పాశ్రములను నియమము తప్పక దివ్యముగా చదివిన వారికి తగిన భర్త లభించి మంచి బిడ్డలను పొంది సుఖముగా జీవించెదరు.